So we have a kitchen, hall, bedroom. Imagine that ఇదంతా ఒక ఇల్లు కదా. వన్ హౌస్ ఇస్ నథింగ్ బట్ ఏ వన్ క్లాస్. ఒక హౌస్ అనేది ఏం లేదు, ఒక క్లాస్ అని. క్లాస్లో ఏముంటాయంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ కెన్ బి ఏ హౌస్ మెంబర్స్, లైక్ యువర్ ఐటమ్స్ లైక్ టీవీ, ఫ్రిజ్, మిక్సీ, గ్రైండర్, లాకర్స్, గోల్డ్, మనీ, వాట్ నాట్, రైట్? సో ఇక్కడ యాజ్ అ గెస్ట్ ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఇన్, వాట్ ఐఎమ్ అలౌడ్ టు యాక్సెస్? నేను ఒక గెస్ట్ లాగా ఇంట్లోకి వస్తున్నాను, ఏం యాక్సెస్ చేయొచ్చు మాక్సిమం? ఎక్కడి వరకు ఉంటాయి అంటే, ఒక గెస్ట్ వస్తే ఏ ఇంట్లోకైనా వెళ్ళి ఏదైనా తీసుకోవచ్చా? సో ఈ హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్, రైట్? సో అప్పుడు మనకు వచ్చే రిస్ట్రిక్షన్స్ ఏమేమి వస్తాయంటే, సో లెట్ మీ గో. నో, లెట్స్ నాట్ ట్రీట్ దట్ యాజ్ అ ఆబ్జెక్ట్. సో లెట్స్ సే ఒక క్లాస్, ఒక ఇల్లు కడుతున్నాను. మై హోమ్, మై హోమ్, ఓకే. మై హోమ్ ఈజ్ నథింగ్ బట్ మై క్లాస్. ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయంటే, మ్యాక్సిమం ఎవరెవరు ఉంటారు? మ్యాక్సిమం ఎవరు ఉండొచ్చు? స్టాటిక్ మెంబర్స్ ఆర్ నాన్ స్టాటిక్ మెంబర్స్? నాన్ స్టాటిక్ మెంబర్స్. ఒక క్లాస్ గాని తీసుకుంటే, క్లాస్ కెనాట్ బి స్టాటిక్. క్లాస్ ఆల్వేస్ ఏ క్లాస్, దట్స్ ఇట్. కానీ లోపల ఉండే వ్యక్తులు స్టాటిక్ గా అయినా ఉండొచ్చు, నాన్ స్టాటిక్ గా అయినా ఉండొచ్చు. స్టాటిక్ అంటే ఎప్పుడూ ఉండేవాళ్ళు, నాన్ స్టాటిక్ అంటే వెన్ ఎవర్ ఆన్ డిమాండ్ బేసిస్ తో వచ్చేవాళ్ళు. లెట్స్ సే మీ మమ్మీ, మీ నాన్న, మీ వదిన, అన్నయ్య, నువ్వు స్టాటిక్ మెంబర్స్. నేను మీ ఇంటికి వస్తున్నా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ నాన్ స్టాటిక్, ఆన్ డిమాండ్ బేసిస్. అవసరం ఉంటేనో లేకపోతే ఇంపార్టెన్స్ ఉంటేనో నేను వస్తాను, రైట్? నాన్ స్టాటిక్ మెంబర్స్. సో ఇక్కడ మెంబర్స్ అనేది ఎలా క్లాసిఫై ఉంటుందంటే, మెంబర్స్ ఎలా క్లాసిఫై ఉంటారంటే, members can be classified into two types, like class level variables or methods. Class level variables or methods అంటే, వేరియబుల్స్ అంటే ఇట్స్ జస్ట్ ఎ ప్లేస్ హోల్డర్ టు స్టోర్ సమ్ వాల్యూస్. లైక్ ఇప్పుడు నేను యూజర్ నేమ్ స్టోర్ చేయాలి. యూజర్ నేమ్లో లక్ష్మి అని స్టోర్ చేయాలంటే అది ఏం డేటా టైప్ అయి ఉంటుంది? వేరియబుల్కి డేటా టైప్ కంపల్సరీ ఉంటాయి. వేరియబుల్స్ విల్ హ్యావ్ ఎ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏం? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జావా మాట్లాడుతున్నాం కాబట్టి డేటా టైప్స్ అనేది ఇంట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, అండ్ డబుల్ కావచ్చు, ఫ్లోట్, అండ్ ఇంకోటి ఏముంది, డేట్, డేట్ టైము, అండ్ దెన్ బూలియన్, అండ్ క్లాస్ నేమ్ కెన్ బి ఏ డేటా టైప్. మళ్ళీ ఏంటంటే ఈ క్లాస్ నేమే డేటా టైప్ అవ్వచ్చు. క్లాస్ నేమ్ని కూడా మనం ఏం చెప్పొచ్చు? డేటా టైప్ అనొచ్చు. దాట్ ఈస్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. డేటా టైప్స్. ఈ క్లాస్ నేమ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటారు మామూలుగా. ఇంటూ, స్ట్రాంగ్, స్టాండర్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్. యూజర్ డిఫైన్ అంటే ఏం లేదు, క్లాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్ అంతే. ఇప్పుడు వేరియబుల్స్ ఎన్ని రకాలు ఇక్కడ? స్టాటిక్ వేరియబుల్, నాన్ స్టాటిక్ వేరియబుల్. వేరియబుల్ ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వీ హ్యావ్? స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. వాట్ అబౌట్ మెథడ్స్? Methods are also two types, static methods and non-static methods. Static methods and non-static methods. ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి మనకి? మెథడ్స్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్. Methods are two types, static and non-static. Let's see what is the difference between variable and a method. What is the difference between variable and a method? Let's say I'm asking you a question now. ఒక క్వశ్చన్ అడుగుతాను. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎంత? వాల్యూ ఎంత సమ్ ఆఫ్ టూ నెంబర్స్? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ వాల్యూ అవుట్పుట్ ఏంది? నిన్ను రెండు నెంబర్లు ఇచ్చేసి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాను, నీకు వాల్యూ చెప్తావా ఇప్పుడు ఆ రెండు నెంబర్ల సమ్ ఏందో?
ఎగ్జాక్ట్లీ నౌ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్న అంటే ఫస్ట్ నీకేం కావాలి సమ్ ఆఫ్ టూ నెంబర్స్లో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్న ఫస్ట్ నీకు రెండు వేరియబుల్స్ కావాలి ఫస్ట్ నీకు రెండు వేరియబుల్స్ కావాలంటే ఇంటీజర్ ఫస్ట్ వాల్యూ ఈక్వల్ టు 1 సేమ్ థింగ్ యుల్ గో ఇంటీజర్ సెకండ్ వాల్యూ సమ్ ర్యాండమ్ ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత అయింది ఇంటీజర్ థర్డ్ వాల్యూ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ రైట్ ఈ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని ప్రతిసారి ఇలా ఇంటిజర్ డిఫైన్ చేస్తాం కదా ఇదేంది ఇది బిజినెస్ ఆపరేషన్స్ కదా ఈ బిజినెస్ ఆపరేషన్స్ ఎప్పుడు మెథడ్ లోపల రాస్తాం మెథడ్ విల్ కంటైన్ ఎ బిజినెస్ లాజిక్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ లాజిక్ విల్ గోస్ ఇన్సైడ్ మెథడ్స్ మనం ఈ ఆపరేషన్స్ ఎక్కడ చేయం క్లాస్ లెవెల్లో చేయం ఎవ్రీ బిజినెస్ ఆపరేషన్ ఆర్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఎనీథింగ్ అంటే ఏదైనా ఒక డేటా ప్రాసెస్ అవుతుంది డేటా షేప్స్ మారుతుంది అంటే ఏమవుతుంది అది ఇన్సైడ్ మెథడ్ ఉండాలి సో దీనికి ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మనకి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాను కదా రైట్ ఇక్కడ చూస్తే నేను రిటర్న్ అంట ఇప్పుడు ఇంటిజర్ సి ఈక్వల్ టు లెట్స్ సే ఇలా పెట్టాను అనుకుందాం ప్రస్తుతానికి ఓకే ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ ఇప్పుడు ఏముంది ఇంటిజర్ సి వాల్యూ ఏమైంది నీకు ఇక్కడ 3 అయింది బాగానే ఉంది బట్ లెట్స్ ఇమాజిన్ నువ్వు ఇమాజిన్ చేసుకో ఒకవేళ క్యాలిక్యులేటర్లో కూడా ఇలా నెంబర్లు డిఫైన్ చేస్తుంటే మనం ఎప్పుడు రాయాలి What's the problem? Variable does not exist. First value. Okay. Might be spelling mistake. Yeah. Seriously? Oh, and again, it is static kada. So static will able to access only static methods. That's important point. I forgot. Static. Syntaxes ఇవి ఇక్కడ సింటాక్స్ అనేది ఏం లేదు స్టాటిక్ పబ్లిక్ స్టాటిక్ ఓ సారీ పబ్లిక్ స్టాటిక్ పబ్లిక్ స్టాటిక్ ఇంటిజర్ సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే దీనికి లెట్స్ సే యాక్సెస్ specifier space static static optional ఇది ఓకే ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఇఫ్ యూ కీప్ స్టాటిక్ దెన్ ఇట్స్ ఏ స్టాటిక్ మనం కానీ స్టాటిక్ అని పెట్టకపోతే అదేంది నాన్ స్టాటిక్ అని మీనింగ్ ఓకే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకాలన్ దిస్ ఇస్ ద సింటాక్స్ ఇలా ఉంటుంది సింటాక్స్ మెథడ్ కాదు వేరియబుల్స్కి దిస్ ఈజ్ వేరియబుల్ సింటాక్స్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్కి ఇది స్టాటిక్ వేరియబుల్ వాట్ అబౌట్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఏ వేరియబుల్ వితౌట్ ఏ కీవర్డ్ ఏ వేరియబుల్ వితౌట్ ఏ కీవర్డ్ ఇక్కడ ప్రాబ్లం ఏముంది ఇక్కడ స్టాటిక్ తీసేసి ఇదేమవుద్ది నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అవుతాయి ఓకే ఓకే లెట్స్ సే ఇప్పుడు నేను స్టాటిక్లో ఉన్నా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చానా సిస్టమ్ డాట్ డిబగ్ ఇది అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది మామూలుగా ఓకే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ సి సే ఇదేం మెథడ్ ఇది స్టాటిక్ మెథడ్ కదా ఏది ఎక్కడ నాన్ ఇదే మెథడ్ లోపల ఎప్పుడు స్టాటిక్ నాన్ స్టాటిక్ ఉండవు
మెథడ్ లోపల ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉండేది ఏది స్టాటిక్ నాన్ స్టాటిక్ ఉండదు. ఒక మెథడ్ లోపల రాసినటివి. There will be no access specifiers. Local, these are called local variables. Local variables will not get either access specifier either a static keyword. ఒకవేళ కానీ ఇక్కడ స్టాటిక్ పెట్టండి చూడు. ఒకవేళ ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ ఏ స్టాటిక్. ఓకే, సేవ్. స్టాటిక్ ఈజ్ నాట్ అలౌడ్ ఆన్ లోకల్స్, కరెక్ట్ కదా? లెట్స్ సే ఇక్కడ గ్లోబల్, ఇవి గ్లోబల్ లెవెల్ అంటాం, అదే క్లాస్ లెవెల్. మెథడ్ బయట పెట్టి క్లాస్ లోపల పెడితే అది ఏమంటాం అంటే క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అంటాం. ఓకే, నా మనం సేవ్ చేసాం కోడ్ని. ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడ్ కదా మామూలుగా చూస్తే. స్టాటిక్ మెథడ్స్ని ఎలా కాల్ చేయొచ్చు అంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ డైరెక్ట్లీ. క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. స్టాటిక్కి మాత్రం ఎలా కాల్ చేయొచ్చు? క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ఇట్స్ మెథడ్ నేమ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయగానే విల్ గెట్ అన్ అవుట్పుట్ సేయింగ్ దట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 3. ఇక్కడ కానీ మెథడ్ ఏముంది? ఇది వాయిడ్ మెథడ్ కదా. లెట్స్ సే నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఈ రెండు నెంబర్లు వచ్చినాక నేను ఒక వాల్యూలో ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఇంటీజర్ సమ్ ఈక్వల్ టు, నా ఇక్కడ జరిగిన క్యాలిక్యులేషన్ నాకు ఇక్కడికి వచ్చి ఇఫ్ సమ్ ఈక్వల్ టు 143, else what I will do, ఓకే. నా ఇక్కడ నాకు ఇక్కడ జరిగిన క్యాలిక్యులేషను నాకు ఇక్కడ అవుట్పుట్గా వచ్చి దాన్ని కంపారిజన్ చేసుకుని నేను డిస్ప్లే చేయాలి, అవునా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ట్రై చేస్తాను. జస్ట్ రన్ చేస్తాను. ఇక్కడ ఏం మాడిఫై చేయాలా? ఇక్కడ మాత్రం మాడిఫై చేశా. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్, నేను ఈ కండిషన్లో వదిలేసి ప్రస్తుతానికి అసలు ఏం ఎర్రర్ వస్తుంది చూడు. ఎగ్జిక్యూట్. వాట్ ఇట్ ఈస్ గెటింగ్? ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ వాయిడ్ టు ఇంటిజర్. వాయిడ్ అనేది ఎక్కడ ఉంది అసలు? ఇక్కడ లేదు కదా వాయిడ్ అనే ఎర్రర్. బాగా చూడు, ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ వాయిడ్ అనేది ఎక్కడ ఉంది అసలు? ఇక్కడ లేదు కదా. కానీ ఇక్కడ ఉంది కదా రిటర్న్ టైపు. దిస్ ఈజ్ వాట్. సో మెథడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ రిటర్న్ టైప్. సో దానికి ఏం చేయొచ్చు అంటే మనం ఎయిదర్ ఇక్కడైనా రిటర్న్ అని పెట్టచ్చు. లెట్స్ ఇంకో మెథడ్ రాస్తాను, వాయిడ్ మెథడ్ ఒకటి, నాన్ వాయిడ్ మెథడ్ ఒకటి. పబ్లిక్ స్టాటిక్ ఏం రిటర్న్ చేయాలి మనం? ఇంటిజర్ డేటాను కదా. ఇంటిజర్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. రిటర్న్. ఇక్కడ కానీ చూస్తే ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని ఉంది కదా, అవునా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమవుద్ది? సేవ్ చేస్తే ఎగ్జిక్యూట్ ఆన్సర్ వస్తుందా రాదా? అసలు సేవ్ అవ్వదు ఫస్ట్. ఇక్కడ యాంబిగెంట్ కదా, ఈ రెండు మెథడ్ సేమ్ నేమ్ కదా. సో సిస్టమ్ విల్ నాట్ అండర్స్టాండ్ ఏ మెథడ్ మనం ఇక్కడ కాల్ చేసాం. ఇప్పుడు ఏ మెథడ్ని కాల్ చేసావు? ఈ మెథడ్ని కాల్ చేస్తున్నావు, ఈ మెథడ్ని కాల్ చేస్తున్నావా? యూనిక్నెస్ ఇష్యూ వచ్చింది కదా ఇక్కడ. అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, సో ఆల్ వే డూ ఇంటిజర్ ఫస్ట్ వాల్ కామా ఇంటిజర్ ఇక్కడ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అనేది ఏంది? వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ కాల్డ్ ఆర్గ్యుమెంట్స్. ఏమంటాం వాటిని? ఆర్గ్యుమెంట్స్. ఆర్ we can also say that parameters. We can say method parameters or arguments.
So why we need arguments? Arguments helps us to create uniqueness, which will make uniqueness if methods declared with same name. ఇక్కడ నేమ్ సేమే కదా. But with these arguments it is making unique now. So what I am saying here, 142 comma 1. So what is the sum of these two numbers? Execute. What happened? Method does not exist because we didn't save the class. మనం సేవ్ చేయలేదు క్లాస్ అంతే. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుద్ది? ఏంది ఇక్కడ? ఇట్స్ ఓకే. ఇట్ విల్ టాక్ అబౌట్ కామా. ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, నువ్వు స్పేస్ ఇవ్వు, ఏమైనా ఇవ్వు, ఈవెన్ ఐ కెన్ ఎంటర్. ఇట్స్ ఓకే ఫర్ బీయింగ్ ఎంటర్డ్. ఇక్కడ అంతా ఈ స్పేసెస్తో ఇంపార్టెంటే కాదు, వాల్యూ లైన్. ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఈవెన్ ఇక్కడే పెట్టాలని లేదు, ఈక్వల్ టు ఇంకో దగ్గరే పెట్టుకో, ఇట్స్ ఓకే బీయింగ్ సెగ్రిగేటెడ్. ఎగ్జిక్యూటెడ్. ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ మాత్రం దగ్గర ఉండాలా, బట్ రెస్ట్ ఆల్ ఇస్ ఫైన్. లెట్ మీ పుట్ కంట్రోల్ సెట్ 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 సెట్. యప్. Execute. So what is the output now? Right? మన క్యాలిక్యులేటర్ కానీ తీసుకున్నాం అనుకో, సేమ్ థింగ్. క్యాలిక్యులేటర్లో నువ్వేం చేస్తావు, ఆన్ చేయగానే 1+2+3+4+ అని ఇస్తా ఉంటావు కదా. సో యాక్చువల్గా అదేంది, ఆ మెథడ్లో డిక్లేర్ హార్డ్ కోడెడ్ వాల్యూస్ కదా, అవి డైనమిక్గా పాస్ చేస్తాం. సంథింగ్ యు ఆర్ పాసింగ్ ఫ్రమ్ హియర్. అవునా? నీ బిజినెస్ లాజిక్ ఎక్కడ జరుగుతుంది? ఇన్సైడ్ మెథడ్ లోపల. అవునా కాదా? ఇన్సైడ్ మెథడ్ లోపల ఏమేమి ఉంటాయి? సి వాట్ క్లాస్ కనుక, ఒక క్లాస్లో ఏమేమి ఉంటాయి యాక్చువల్గా? వీ హ్యావ్ టూ థింగ్స్. క్లాస్లో ఏమేమి ఉంటాయి? ఓన్లీ టూ థింగ్స్. వాట్ ఆర్ దే? స్టాటిక్ మెంబర్స్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్. ఒక క్లాస్ లెవెల్లో ఏమేమి ఉంటాయి? అండ్ స్టాటిక్ మెంబర్స్ ఏమేమి ఉంటాయి? మళ్ళీ ఇంకో రక క్లాసిఫికేషన్ అయిన దాంట్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్. వేరియబుల్స్ అండ్ మెథడ్స్, రైట్? Variables will contain a data types like integer, double, float, data, date, time, and whatnot, even class name, user defined data types. Clear? And methods are two types: static method and non-static method. Static method and non-static method. Again, a static method can be a void method and return methods, like non-void methods and void methods. ఇది void method, అవునా? అంటే విచ్ విల్ రిటర్న్ నథింగ్ ఫర్ యూ. నువ్వు ఏమైనా డేటా ఇచ్చావు అనుకో, గాంధీ అకౌంట్ రూపాయి కూడా తిరిగి ఇవ్వదు, అంతా స్వాహా. అదే కానీ రిటర్న్ మెథడ్స్ అంటే నువ్వు ఏమైనా ఇన్పుట్ ఇస్తే అది ప్రాసెస్ చేసి యాజ్ ఎ రిజల్ట్ నీకు కొంచెం ఇస్తుంది, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు డూ ఏ బిజినెస్ లాజిక్. అవునా? అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది, స్టాటిక్ మెంబర్స్ కెన్ ఓన్లీ అలౌ టు కాల్ అనదర్ స్టాటిక్ మెథడ్ డైరెక్ట్లీ. ఇక్కడ ఏంటంటే స్టాటిక్ మెథడ్స్ని స్టాటిక్లో కాల్ చేయొచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి కాల్ చేయగలిగావు. ఇక్కడ కానీ ఈ స్టాటిక్ వేరియబుల్ కానీ తీసేస్తే ఫస్ట్ వాల్యూ నాట్ డిఫైన్డ్ అని ఎర్రర్ వస్తుంది, నో వేరియబుల్ ఫౌండ్ అని వస్తుంది. సి, వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఈ స్టాటిక్ మెథడ్ కెన్ ఓన్లీ కంటైన్ స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్లీ. అర్థమైందా? అది పని చేయదు. లెట్ మీ డిఫైన్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్. దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఏ మెథడ్ వితౌట్ ఏ స్టాటిక్ కీవర్డ్, కరెక్ట్ కదా? పబ్లిక్ ఇంటిజర్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది సేవ్ అవుదా? ఈ మెథడ్, ఈ రెండు అంటే ఇది యునిక్ గా ఉందా? ఈ రెండు సేమ్ గానే ఉన్నాయా? హలో, ఈ రెండు సేమ్ డిఫరెంటా? ఎలా చెప్తున్నావు డిఫరెంట్ అని? ఓకే, యా, యు ఆర్ రైట్ ఇన్ ఇట్.
You are right in this case, but here one touch-up point. System will not look whether it contains static or non-static. System will only see the uniqueness after the name of the method till parameters. ఈ రెండు యూనిక్ గా ఉండే డిఫరెంట్ గా ఉన్నాయా? ఎక్కడ ఉండే డిఫరెంట్? వేర్ ఇస్ ద డిఫరెన్స్ యు ఆర్ ఫైండింగ్? ఈ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ వచ్చి ఇక్కడికి. ఓకే, లెట్ మీ సే ILD. నౌ ఓకే, హియర్ ఇస్ అనదర్ మిస్టేక్. సారీ, చెప్పులే, చెప్పు. Why same? Because here variable is ILD and first value, right? ఇక్కడ వేరియబుల్ ఫస్ట్ వాల్యూ కదా, ఇక్కడ ILD కదా. డిఫరెంట్ కదా. ఇంకెలా? డిఫరెంటే కదా ఇది. ఈ రెండు యూనిక్ గా ఉన్నాయా లేవా అని అడుగుతున్నాను నేను. ఈ రెండు మెథడ్స్, ఈ రెండు సేమేనా కాదా అని అడుగుతున్నా. ఎందుకు సేము? సో సిస్టమ్ విల్ నాట్ చెక్ వేరియబుల్ నేమ్స్. సిస్టమ్ విల్ చెక్ ఓన్లీ ద డేటా టైప్ ఆఫ్ ఎ వేరియబుల్స్. అవునా? ఇక్కడ స్టాటిక్ ఉందా నాన్ స్టాటిక్ ఉందా అనవసరం. సిస్టమ్ ఈ మెథడ్ నేమ్ దగ్గర నుంచి ఇవి మాత్రమే చెక్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ యూనిక్ మెథడ్. దిస్ ఈజ్ నాట్ ఏ యూనిక్ మెథడ్. లెట్ మీ సే, ఐల్ సే దట్ స్ట్రింగ్. నౌ is it unique or different? Why it got different now? Because of the data types. Okay. Now, can I do a sum something like this? ఎందుకు చేయలేము? Okay. Now here it will come. Now here it will come. We can do a type caching. What is type caching? Converting one data type to another data type. Converting data type conversion. Converting one data type to another data type. Now you can see string is converted to integer, isn't it? So data type got converted. Now, whether it is a static method or a non-static method, how can you call your non-static methods? Non-static methods ని ఎలా కాల్ చేయాలి? Non-static methods can be called by its object. By its object. Object కి ఎలా క్రియేట్ చేయాలి? Class name, object keyword. It can be anything. It's not only object. It can be Uma, anything, right? Object, new keyword, and what is this called? What is this? This is not a class name. This is a constructor. So how it will go? Class name, object variable name equal to new constructor. Constructor, what is meant by constructor? A constructor will have a same class name. అది చూద్దాం మనం. So now what I'll do, uma dot my home. Instead of this data type is a string కదా, అవునా కాదా? This will need to pass inside quotes. Then only it will consider as a string. ఇప్పుడు చూడు, హైలైట్ చేసాం. I'm executing highlighted. Now we get an output. చూసావా? We got it right. ఈ కన్స్ట్రక్టర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ ఏమి అసలు ఈ విధంగా కన్స్ట్రక్టర్ ఎక్కడ డిఫైన్ చేయలే కదా. ఒకవేళ కన్స్ట్రక్టర్ నువ్వు కానీ డిఫైన్ చేయకపోతే సిస్టమ్ జనరేట్ చేస్తుంది. కన్స్ట్రక్టర్ నువ్వు డిఫైన్ చేస్తే అది ఉంటుంది. సో వాట్ ఈస్ ద రూల్? కన్స్ట్రక్టర్ రూల్స్ ఏంది? నో రిటర్న్ టైప్. ఫస్ట్ వన్, నో స్టాటిక్ keyword. Constructor name should be class name.
Constructor name should be class name. No return type. So public, no static keyword, no return type. Directly class name. This is called constructor. This is called constructor. Let's say here I define like a string username system.debug username నిద్ర వస్తుందా యూజర్ నేమ్ ఇక్కడ సేవ్ చేసాను ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుందా రాదు ఇక్కడ సీరియస్లీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ ఏమని వస్తుంది ఓకే ఇంట్రెస్టింగ్ బట్ అన్ఫార్చునేట్లీ విల్ గెట్ ఇన్ టు ఎన్ ఎర్రర్ సేయింగ్ దట్ నో కన్స్ట్రక్టర్ ఫౌండ్ ఎందుకు లేదు ఇది ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ యూస్ చేస్తున్నాం అవును కదా ఇక్కడ చూస్తే ఓన్లీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెటే కదా పెట్టామా కానీ ఇక్కడ చూస్తే కన్స్ట్రక్టర్ యూజర్ డిఫైన్ చేసాం కదా మనము చేసామా లేదా ఈ కన్స్ట్రక్టర్లో ఏముంది సింగిల్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఇది ఏమంటోంది దీన్ని now now you can see if I execute now what happened this is my constructor I'm passing a constructor I'm creating an object with that constructor you got it before output comes what you got it the code inside constructor got executed right and then your method called so the definition from the any code ఏ కోడ్ అయినా సింపుల్ ఒక క్లాస్ ఉంటుంది క్లాస్లో టూ టైప్ ఆఫ్ డేటాస్ ఉంటాయి ఒకటి వచ్చి వేరియబుల్స్ ఉంటాయి ఇంకోటి వచ్చి మెథడ్స్ ఉంటాయి మెథడ్స్ రెండు రకాలు స్టాటిక్ మెథడ్స్ నాన్ స్టాటిక్ మెథడ్స్ స్టాటిక్ మెథడ్స్ని బై డిఫాల్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ అప్పుడే నువ్వు బయట కాల్ చేయగలుగుతావు లేదనుకో లోపలే కాల్ చేసుకోవాలి ఆ నాన్ స్టాటిక్ అనుకో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని కాల్ చేయాలి కాబట్టి బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ కావాలి కాబట్టి ఒకవేళ నువ్వు డిఫైన్ చేస్తుంటే నువ్వు ఎలా అయితే డిఫైన్ చేసావో అలానే కాల్ చేయాలి లేదు అంటే అసలు నువ్వు డిఫైనే చేయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి క్రియేట్ అవుద్ది నో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ అని ఇది ఒకటి యూస్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని కాల్ చేస్తాం అండ్ మేజర్లీ నువ్వు రాసే బిజినెస్ లాజిక్ మొత్తం మెథడ్ లోపలే ఉండాలి కోడింగ్ అంటే ఇంతే ఇంతకంటే ఇంకేం లేదు యాజ్ సింపుల్